హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. E1 గ్రేడ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ రావు. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకండి. జీతం వచ్చేటప్పటికి 13 లక్షల రూపాయలు. మన సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్ GRSC నుంచి రావడం అయితే జరిగింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఆఫీసర్ పోస్టులకి అయితే వచ్చింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబరు 2025/08O వచ్చింది. ఇది ఓపెనింగ్ అవుతుంది 19 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషను. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 9 జనవరి 2026 దాకా ఉంది. ఇక్కడ చాలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవి, ఎక్స్పీరియన్స్ లేనివి నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవి మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోండి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ మేనేజర్ E7కి, అడిషనల్ జనరల్ మేనేజర్ E6కి, తర్వాత E6కి, E5కి, డిప్యూటీ మేనేజర్, అన్ని మేనేజర్ పోస్టులే ఉన్నాయి. నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న నోటిఫికేషనే నీకు పోస్ట్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేనివి అయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ E1 పోస్టు. ఇది 40,000 కాడ నుంచి 1,40,000 దాకా మొత్తం సంవత్సరానికి వచ్చేటప్పటికి అన్ని అలవన్స్లు కలిపి మీకు 13 లక్షల రూపాయలు శాలరీ అయితే వస్తుంది. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 28 సంవత్సరాలు మనకి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 ఇయర్స్, తర్వాత SC ST వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 4 ఇయర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ, లేకపోతే డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ కోసం చదివినారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి 4 ఇయర్స్ ఫుల్ డిగ్రీ చదివినారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చదివి ఉన్నారు, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చేసిన వారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే చదివారో వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ E1కి వచ్చేటప్పటికి 28 సంవత్సరాలు సేమ్ దీనికి మెడికల్ కోసం అది MBBS ఎవరు చదివారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ కోసం అయితే దీనికి కూడా సేమ్ పే ఉంటుంది, ఏజ్ కూడా సేమ్. టోటల్ మనకి 8 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 4 ఇయర్స్ ఫుల్ టైం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60% అన్రిజర్వ్డ్ EWS వారికి ఉండాలి. SC ST వారికి అయితే మనకి 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అసిస్టెంట్ మేనేజరే దీంట్లో మెకానికల్లో ఉంది. దీనికి 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదివిన వారు, మెకానికల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలి జనరల్ వారికి. ఓబీసీ వారికి, SC ST వారికి 55 మార్క్స్ ఉన్న వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అసిస్టెంట్ మేనేజరు ఎలక్ట్రికల్లో అయితే 4 ఇయర్స్ మనకి BE చేసిన వారు, ఎలక్ట్రికల్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ మేనేజరు ఎలక్ట్రానిక్స్ కోసం అయితే 4 ఇయర్స్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ కోసమే సేమ్ పే వచ్చేటప్పుడు సేమ్, ఏజ్ కూడా ఒకటి. సివిల్ ఎవరైతే మనం బీటెక్లోనో సివిల్ ఇంజనీరింగ్ చదివారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీరు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ విత్ 2 ఇయర్స్ ఫుల్ టైం MBA కానీ PG చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా ఫస్ట్ క్లాస్ మనకి 60% మార్క్స్ అయితే ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత దీంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, పర్సనల్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోసం, సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్ డిసిప్లిన్స్ కోసం గ్రాడ్యుయేషన్లో కానీ MBAలో కానీ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అసిస్టెంట్ మేనేజర్ వచ్చేటప్పటికి కంపెనీ సెక్రటరీ కోసం అయితే మనకి అసోసియేట్ మెంబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కాంపిటెంట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా
ఐసిఎస్ఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో చాలా వరకు జాబులు ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఈఓ అనేసి చాలా వరకు జాబులు అయితే ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అడిగారు. మీరు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వారు ఎవరైతే దీనికైతే వారు అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగం, పే కూడా చాలా బాగుంది. మన ప్రైవేటు కంపెనీలతో పోల్చుకుంటే సేమ్ జీతం కూడా ఇక్కడైతే మీకు ఉంటుంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 1 డిసెంబర్ 2025 నాటికి మనకి క్వాలిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ దాంట్లోనూ ఆవిడ ఏజ్ కూడా అంతే. మనకి 1 డిసెంబర్ 2025 నాటికల్లా 18 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ కూడా కట్ ఆఫ్ అయితే మీకు వర్తించడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ఏజ్ లిమిట్ కూడా చెప్పడం జరిగింది కదా, మీకు సేమ్ ఏజ్ కూడా ఇదే ఇవ్వడం అయితే చేశారు. రిలాక్సేషన్స్ కూడా మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 57 ఇయర్స్ దాకా ఉన్న వారికి కన్నా ఎక్కువ ఉండకూడదు అనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏముందంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మనకి. తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ని నేను మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు అయితే కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఫీజు పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత అది మీకు డౌన్లోడ్ చేసుకుని ఫిజికల్గా మీరు దాని మీద సంతకం పెట్టి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ పెట్టి ఆర్డినరీ పోస్ట్లో దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ సెండ్ చేయాలి, మనకి ఒక ఎన్వలప్ తీసుకోండి. ఇలాగా ఎన్వలప్ తీసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దేనికి పెడుతున్నారో జిఎస్ఆర్ ఎంప్లాయీ నోటిఫికేషన్ నెంబర్ రాయవలసి ఉంటుంది దాని మీద. తర్వాత పోస్ట్ అప్లైడ్ అని రాయండి పైన. తర్వాత టూ అడ్రస్లో ఇక్కడ టూ అడ్రస్ రాసి ఇక్కడ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇక్కడ తర్వాత లూధి రోడ్డు న్యూఢిల్లీకి అయితే పంపించవలసి ఉంటుంది. తర్వాత ఫ్రమ్ ఇక్కడ రాసి మీ సెల్ఫ్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. దీంట్లో 2 ఉంటాయి, ఒకటి ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి. చాలామంది మర్చిపోతారు, స్కిప్ చేయకండి. అందుకే ముఖ్యంగా చెప్పడం జరిగింది మీకు. ఆన్లైన్ చేసేస్తారు, స్కిప్ చేస్తారంటే స్కిప్ అయిపోద్ది. కాబట్టి ఎవరైతే డిపార్ట్మెంటల్గా ఉండి చేస్తారో వారు ప్రాపర్ ఛానల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ద్వారా డిపార్ట్మెంటల్ ద్వారా దీనికి సెండ్ చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుందంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి దగ్గరలో చెన్నై ఉంది, మనకి ఇక్కడ మన విజయనగరం, విశాఖపట్నం వారికి అయితే మనకి కలకత్తా ఉంది, తర్వాత రాంచీ కూడా ఉంది. ఇక ఎవరికి దగ్గరలో ఉంటే వారైతే దీనికి రాయవలసిందిగా కోరుతున్నాను. సెంటర్ అయితే అక్కడ పెట్టుకోండి. తర్వాత వచ్చి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్ప్లేని నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. ఇది డ్యూరేషన్ రిటన్ టెస్ట్ 90 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఇంగ్లీష్లోని హిందీలో అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్. పేపర్ 2 వచ్చి జనరల్ మేనేజ్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీషు, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ కోసం 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 85 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ మీకు సమయం అవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ మీకు ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. ఏదైనా తప్పు హిందీలో తప్పు ఉన్నా కానీ ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటే మాత్రం అది వారు కరెక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ కూడా మీరు రీడ్ చేయండి. అది దీనికి క్వాలిఫైయింగ్కి 50% మార్క్స్ రిటన్ టెస్ట్లోను మన జనరల్ ఓబీసీ వారైతే దీనికి ఉంటుంది. తర్వాత 45% ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ పర్సంటేజ్ వారు దీనికి 45 మార్క్స్ వచ్చినప్పటికి క్వాలిఫైయింగ్ కూడా ఉంది. ఈ క్వాలిఫైయింగ్ కోసం మీరు ఎప్పుడూ మర్చిపోండి పిల్లలు. మనకి 85 మార్క్స్ పెడుతున్నారంటే మనకి 85కి 85 మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రిపరేషన్ అయితే వెళ్ళండి. ఎందుకంటే మీ తల్లిదండ్రుల కోరికని మీరు నెరవేర్చిన వారై ఉంటారు. తర్వాత మనకి 15 మార్కులకు వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. తర్వాత మనకి ఇది మీకు బాండ్ రాయవలసి ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత 3 ఇయర్స్ ఒక బాండ్ అయితే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ రాయవలసి ఉంటుంది. ఇది రాయండి మీరు, ఎందుకంటే మేము 3 సంవత్సరాల దాకా దీంట్లో చేస్తామని. మనకి శాలరీ అయితే చెప్పడం జరిగింది కదా, డిఎం ఫిట్ అనేసి. అన్నీ కలిపికి మీకు 13 లక్షల శాలరీ అయితే వస్తుంది. దీంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది 13,20,000 రూపాయలు E1 జాబ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది పర్మనెంట్ కాబట్టి.
పేమెంట్ కూడా మనకు వచ్చేటప్పటికి ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. రూ. 590 పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎవరంటే ఓబీసీ వారు, తర్వాత జనరల్ వారు, మనకి ఈడబ్ల్యూఎస్ వారు దీనికి రూ. 590 పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరి ఇంటర్నల్ క్యాండిడేట్ ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి ఫీజు ఎటువంటి లేదు. ఈ ఫీజు కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి 19 డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 9 జనవరి 2026కి మనకి సర్టిఫికేట్లు అన్ని ఆర్డినరీ పోస్టులో పంపించవలసింది 16 జనవరి 2026. అందుకని ఈరోజే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు ఈరోజే దీనికి మీరు పంపించండి. తర్వాత ఎందుకంటే ఆర్డినరీ పోస్ట్ కాబట్టి టైం పడుతుంది, 1 వీక్ పడుతుంది. కాబట్టి మీరు ముందరే అప్లై చేసుకున్న తర్వాత ఫోటో తీసుకుని దాని మీద సంతకాలు పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి దీనికి సెండ్ చేయవలసింది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చినప్పటికి ఫిబ్రవరి, మార్చిలో ఎగ్జామినేషన్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఎంటర్ దీని రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది. వచ్చే 2000 సంవత్సరం నాటికి మన సబ్స్క్రైబ్స్ అందరూ కలిపి మ్యాక్సిమం 90% సబ్స్క్రైబ్స్కి అందరికీ ఉద్యోగం రావాలని కోరుతూ నేను ఇలాంటి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఘట్టానికి వచ్చేసాం మనం. ఇది మంచి జాబ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కూడా మనకి పోర్టుల్లోనూ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. మన స్టేట్లో కూడా దీని ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ లింక్ని అప్లై చేసుకోవడం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోయినా కానీ షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకి సహాయం చేసిన వారు ఉంటారు. పొద్దునుంచి సాయంత్రం దాకా బోర్డులు అన్నెసెసరీ అయితే షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి షేర్ చేస్తే ఎవరికైనా ఉద్యోగం అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.